జూన్ 16వ తేదీన కేంద్రం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా జనగణన చేపడతాము అని చెప్పి ఈ షెడ్యూల్ని కూడా ఖరారు చేసింది. ఏ విధంగా ఆ మొత్తం మెకానిజం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. 2027 మార్చి 1న ఇది ప్రారంభం కానుంది. అయితే వివిధ రాష్ట్రాలు దీనికి సంబంధించిన ప్రతిపాదనను బలపరుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఏపీలో జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినటువంటి విషయం తెలిసింది. అయితే ఈసారి నిర్వహించేటటువంటి జనగణన కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంతా డిజిటలైజేషన్లో ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఎవరికి ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి అనే డీటెయిల్స్ని కూడా జోడిస్తారంట. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇందులో భాగంగా చేస్తారు అని తెలుస్తోంది. అయితే ఇదే అవకాశంగా ఈ దేశంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశస్తులు మాత్రమే ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఈ దేశంలో అక్రమంగా ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ సందర్భంగా కనిపెట్టాల్సిన అవసరం. ఎంత పెద్ద ఖర్చు అయినా పర్వాలేదు, కానీ అది చేయకపోతే ఇక లాభం లేదు. ప్రతిసారి రానటువంటి అవకాశం. అందులోనూ జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుంది. కనుక మతాలు మారిపోయిన వాళ్ళందరూ కూడా కులాల పేర్లు చెప్పుకుంటూ ఊరేగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక పక్కకు జరపాల్సిందే. ఎవరు ఏమిటి అనేది పారదర్శకంగా క్లియర్గా రిపోర్టు తయారు కావాల్సిందే.